Today, but I speaking about Abe. My dear sisters and brothers, ఊజు అనే ఒక దేశంలో ఏబు అనే ఒక ధనవంతుడు ఉండెను. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడునై యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించుచున్నవాడు. మరొక విషయం ఏమిటంటే, ఆయన పాపమును విసర్జించి దేవుని యందు తగ్గించుకొనుచు జీవించుతున్నాడు. అయితే ప్రియులారా, దేవుడు ఏబును ఆశీర్వదించాడు. ఆయనకి చాలా ఈవులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఆస్తి అంతటిలోనూ దేవుడు ఏబును ధనవంతుడిగా చేసి తను దీవించాడు. ఇంకొక విషయం ఏంటంటే, తనకు 10 మంది 7 కుమారులు 3 కుమార్తెలు. ఈ విధంగా ఏబు తన యొక్క జీవితంలో తన యొక్క ఫ్యామిలీని చక్కగా పోషించుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండగా, ప్రతి దినము కూడా ఏబు తన కుమారులు కానీ తన కుమార్తెలు కానీ విందులో కానీ లేక ద్రాక్షరసం తాగే విషయంలో కానీ ఏదైనా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారేమో అని ప్రతి దినము కూడా ఏబు తన కుమారులను కుమార్తెలను పిలిచి దేవుని ఎదుట ఆయన ఏం బలర్పించేవాడు. బలర్పించి, ప్రభువా, నా కుమారులు కానీ నా కుమార్తెలు కానీ నీకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఈ బలి ద్వారా క్షమించమని ఆయన దేవుణ్ణి వేడుకునేవాడు. ప్రియులారా, నిజంగా ఈ దినాల్లో మరి చాలామంది ధనవంతులు ఉన్నారు కానీ దేవునికి భయపడేవారు కాదు. ఇష్టానుసారంగా జీవించేవారు, దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు ఉన్నారు. కానీ ఏబైతే ఎంత ధనవంతుడైనా కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి తగ్గించుకున్నాడు, భయము భక్తి కలిగాడు. తన ఉంటున్నటువంటి తూర్పు దేశములో ఇటువంటి వాడు ఎవరూ లేరని దేవుడే ఏబుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. వాస్తవమే. ఎవరైతే ఏది ఉన్నా ఏది చేసినా దేవుని మాట వినగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు మనందరికీ ఫలింపు చేయనుగాక. మే గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్.